జగన్ ప్రభుత్వం ప్రజలను దోచుకుందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎం జగన్ అక్రమార్జునుడు అని విమర్శించారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయతీ పెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు అన్నారు. పులివెందుల సహా మొత్తం 175 సీట్లు టీడీపీ గెలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు అర్జునుడివి కాదు, పంచభూతాల్ని రాష్ట్రాన్ని మింగేసేటువంటి అక్రమార్జునుడివి. మళ్ళీ చెప్తున్నా, దేశ రాజకీయాల్లో ఇంత అక్రమార్జునుడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి. ఈ చింతలపూడి సభ ద్వారా అడుగుతున్నా, డయాఫామ్ వాల్ ఏమైంది? కాఫర్ డ్యాములు ఏమైనాయి? గైక్ బెండ్ ఏమైంది? 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2024 కాదు, ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా, తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తాం, కేంద్ర సహకారం తీసుకుంటాం, పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. అది సంపద సృష్టించే మార్గం. వాళ్ళ ఇంటిలో ఉండే రహస్యాల్ని వాళ్లే బయట పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ విషయానికి సమాధానం చెప్పమంటున్నాను. అది అయింది. మీరు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే, ప్రతి ఒక్క ఇంటిలో చర్చ కావాలి. పులివెందల పంచాయతీ రాష్ట్ర పంచాయతీ కాదు. వాళ్ళ కుటుంబ వ్యవహారం కుటుంబానికి ఉండాలి, కానీ ఈ రాష్ట్రానికి చుట్టడం మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. ఇప్పుడు మెడలు దించి కేసుల కోసం పాటుపడే పరిస్థితికి వచ్చాడు. ఇది వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చింతలపూడి సభ ద్వారా పిలిపిస్తున్నా, 175 సీట్లకు 175 గెలవాలి. పులివెందల కూడా గెలవాలి.